రెండవ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యూదుల రాజుగా మొదటి వచనం నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మంచిది. చదివిన వాక్య భాగాలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. యేసు క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత యెరూషలేమునకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అనే మాట వ్రాయబడి ఉంది. వారు వచ్చి ఆ హేరోదుతో పలికిన మాట ఏమిటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు అన్నారు, లేక ప్రశ్నించినారు. అసలు ఆయన యూదులకు రాజు అనేటువంటి విషయమును వారు ఎట్లా గ్రహించినారు అనేది మనకు తెలియదు. చరిత్రకారులు లేక మరికొందరు పండితులు ఏమైనా దానికి వివరణ ఇవ్వచ్చునేమో కానీ, ఒకవేళ వారు ధర్మశాస్త్రమును లేక పాత నిబంధన లేఖనములను ఏమైనా చదివి ఉంటే అందులో చాలా మాటలు వ్రాయబడ్డాయి. ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన మాటలు వ్రాయబడ్డాయి. ఎలాగూ అంటే మచ్చుకు ఉదాహరణగా ఈ మాటలు మనం చెప్పుకోవచ్చు. మొదట ఆదికాండం 49వ అధ్యాయమునందు 10వ వచనములో, ఆదికాండం 49:10లో యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు అని చెప్పబడిన మాట ఉంది కదా. కాబట్టి యూదులకు రాజు అని వారు గ్రహించి ఆయన యూదులకు రాజని ఒకవేళ తెలుసుకొని నాటి రాజధాని యెరూషలేమునకు వారు వచ్చారేమో. లేక మరి సంఖ్యాకాండము 24వ అధ్యాయములో 17వ వచనం, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అని వ్రాయబడిన మాటను బట్టి ఇలాగున ధర్మశాస్త్రమునందున్న సంగతులను వారు గ్రహించిన వారై వారు బయలుదేరి వచ్చి ఉండవచ్చును అని మనము తలంచాలి. ఏది ఏమైతేనేమి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు ఇది విధమైనటువంటి సమాచారము, ఖచ్చితమైనటువంటి సమాచారముతో వారు వచ్చారు. ఎవరో మహానుభావుడు పుట్టాడని అట్లా కాదు, యూదుల రాజుగా పుట్టినవాడు అని. అసలు భూమి మీద తన వంశం అంటూ లేకుండా, భూమి మీద ప్రత్యక్షంగా తన తండ్రి రాజ్యం అంటూ లేకుండా, భూమి మీద ప్రత్యక్షంగా రాజుల వంశంలో జన్మించకుండా రాజుగా ఆయనను వారు గ్రహించగలిగినారు అంటే, లేక కనిపించేటువంటి
రాజ కుటుంబములో జన్మించకుండా రాజుగా ఆయన పుట్టుకతోనే పరిగణించబడ్డాడంటే అది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే రాజుల ఇంట్లో పుడితే రాజులు అవుతారు. రాజు తర్వాత తన కుమారుడు రాజ్యమునకు వారసుడు కాబట్టి అది సాధ్యమవుతుంది. కానీ అట్లా కాకుండా ఓ అనామకుడుగా జన్మించినటువంటి వాడు, ఎవరు గుర్తించకుండా జన్మించినటువంటి వాడు రాజుగా పిలువబడ్డాడు అంటేనే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. జననంతోనే రాజు అని ఆయన పిలువబడ్డాడు. వారు ఆ సంగతిని గుర్తించినారు. వారు ఆ సంగతిని అనగా జ్ఞానులు ఆ సంగతిని గుర్తించినారు. రాజుగా ఆయన జన్మించినాడు అని వారు గుర్తించారు. ఆ తదుపరి ఆయన తాను ఎందుకొచ్చాడో ఆ సంగతిని చెప్పి, తాను శిలువ మీదకి వెళ్ళినప్పుడు లేక తాను అప్పగించబడిన తర్వాత పిలాతు ఆయనను ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు అనగా యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం చూడండి. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, 37లో కూడా అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా అన్నాడు. సరే 34 వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆ ఆ ఆ ఆ ఆ అందుకు ఆ ఆ ఆ ఉమ్. 36 వచనం, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుతూ కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనెను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ ఆయన యూదుల రాజుగా జన్మించడంతోనే యూదుల రాజుగా జన్మించిన వాడుగా కనబడతాడు. సరికదా? అయితే ఆయన రాజ్యం ఏమిటి అని ఆలోచించగా ఆయనే డైరెక్ట్గా ఇలాగన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఈ లోక సంబంధమైన రాజ్యం ఆయనదే గనక కాకపోతే ఆయన ఎట్లా రాజు అవుతాడు? రాజ్యమున్న వాడే కదా రాజు. రాజ్యము లేని వాడు రాజు కాడు కదా. వారు కూడా, ఆ యూదులు కూడా ఆయన అప్పగించినప్పుడు ఇతడు తను రాజుగా చెప్పుకొనుచు ఉన్నాడు, మాకు కైసర్ తప్ప మరొకడు రాజు కాదు, కాబట్టి నేను దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు కాబట్టి మా ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతడు శిక్షకు అర్హుడు. తాను రాజునని చెప్పుకున్నాడు కాబట్టి రోమా చట్ట ప్రకారంగా కూడా ఇతడు మరణమునకు అర్హుడు, పాత్రుడు. కాబట్టి మా మా ధర్మ భావన ప్రకారంగా ఇతడు మరణమునకు పాత్రుడు, మీ రాజ్య భావన ప్రకారంగా కూడా ఇతడు మరణమునకు పాత్రుడు అని ప్రేరేపించిన. ఏమయ్యా నువ్వు రాజువా అని అడిగితే, నేను రాజునే కానీ నా రాజ్యం మాత్రం ఈ లోక సంబంధమైంది కాదు అని అన్నాడు. అందుకు వివరంగా ఏమన్నాడంటే, ఒకవేళ నేను రాజును ఈ లోక సంబంధమైన రాజునే గనక అయితే రాజుకి ఎవరుంటారు? సైన్యం ఉంటుంది. నా సైన్యం పోరాడేవాళ్ళే. నాకు సైన్యం లేదు, శిష్యులు మాత్రమే ఉన్నారు. నేను రాజును, ఈ రాజు సైన్యం లేని రాజు, పైగా మారణాయుధాలు కలిగిన సైన్యము లేనటువంటి రాజు, కానీ శిష్యులను మాత్రమే కలిగినటువంటి రాజు. చేత నా రాజ్యం లోక సంబంధమైనది కాదు అని ఆయన అన్నాడు. ఆయన రాజ్యం లోక సంబంధమైంది కాదు కాబట్టి జరిగింది ఏమిటి అనంటే,
ఆయన రాజ్యం లోక సంబంధమైంది కాదు కాబట్టి జరిగిందేమిటంటే, ఎక్కడ జన్మించినాడో వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు. ఎక్కడ జన్మించాడో ఆయన వారు గుర్తుపట్టలేకపోయారు. ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు వారు వెతుకుతూ యెరూషలేము పట్టణమునకు వచ్చినారు. ఇంతకు ఈ రాజు లక్షణాలు ఏమిటి అని అనగా, ఆయన ఇలాగన్నాడు, నేను రాజునే కానీ లోక సంబంధమైంది కాదు నా రాజ్యము అన్నాడు. ఆ తర్వాత 37వ వచనంలో ఆయన ఇలాగన్నాడు, నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే గాని సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చితిని, పుట్టితిని. సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమై లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుడు. సత్యమును గూర్చి అని అన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. దానికోసమే లోకానికి నేను వచ్చినాను. ఎందుకంటే సత్యము కంటే మించి అబద్ధము, సత్యము కంటే మించి అసత్యము, వాస్తవం కంటే మించి కృత్రిమము, ఇది ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి విషయం. స్వయాన ఆయన ప్రజలు కూడా ఆయనను విసర్జించి, ఆయనను కాకుండా దేవుడు కాని వాటిని ఆరాధించడం ప్రారంభం చేశారు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకంలో జన్మించాడు. ఆయన కూడా రాజే, కానీ ఆయన రాజ్యం లోక సంబంధమైంది కాదు అనేటువంటి విషయము స్వయానా తానే చెప్పాడు. మరి ఆయన రాజ్యం లోక సంబంధమైంది కనుక కాకపోతే ఇంతకు ఆయన ఎవరు, ఏమిటి, ఆయన రాజ్యం ఏమిటి అని అనగా, దేవుని వాక్యం నుంచి మాటను మనం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడు నాకు దేవుడు, శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజు అనగా సర్వాధిపతి, రాజు అనగా రాజ్యమునందు సర్వాధికారి లేక సర్వాధిపతి అని అర్థం. రాజు రాజ్యమునందు సర్వాధిపతి. జాగ్రత్తగా ఈ మాటలను వినాలి. ఆయన సర్వాధికారి అనేటువంటి మాట చెప్పబడింది. సర్వాధిపతి, రాజు సర్వాధిపతి తన రాజ్యమునందు. ఈయనను కూర్చి వ్రాయబడినటువంటి మాట ఏమిటి అని అనగా, ఈయన సర్వాధికారియు సర్వాధిపత్యు అనే మాటలు వ్రాయబడ్డాయి. మరి ఈయన ఆధిపత్యం యొక్క పరిధి ఏమిటి, ఎక్కడి దాకా ఈయన రాజు, ఏ ప్రాంతాలకు రాజు? సర్వయుగములలో రాజై ఉన్నటువంటి వాడు. చూడండి, ఈయన రాజుగా ఉన్నాడు కదా, ఆయన రాజ్యము, ఆయన అధికారము, ఆయన పరిపాలన ఇవన్నీ ఏమిటి అని అంటే, తానే మొట్టమొదట స్వయంగా చెప్పినట్టుగా ఆయన రాజే కానీ ఆయన రాజ్యం మాత్రం లోక సంబంధమైనది కాదు. రాజే కానీ లోక సంబంధమైంది కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం లోక సంబంధమైంది కాకపోతే కనుక మరో లోకం ఉందని అర్థం. ఈ లోక సంబంధమైంది కాదన్నాడంటే ఈ లోక సంబంధం కాని మరో లోకం కూడా ఈ లోకంలో ఉందని అర్థం. కాబట్టి రెండు లోకాలు ఒకే లోకంలో కనిపిస్తాయి. మొదటిది ఏమిటి అని అనగా, ఇది ఈ లోకమే, అది మొదటి విషయం. రెండవది, లేక ఈ లోకాన్ని ఈ లోకమని, ఇహలోకమని, భౌతిక లోకమని, భూలోకమని అనేక రీతులుగా దీన్ని గురించి చెప్పవచ్చు. తరువాత ఇది ప్రత్యక్షంగా కనిపించేటువంటి రాజ్యం, అందరూ చూడగలిగినటువంటి రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్న ప్రజలను, ఈ రాజ్యములో ఉన్న రాజును ప్రత్యక్షంగా చూడగలం, అధికారులను. కానీ ఆయన చెప్పిన రాజ్యం మాత్రం వేరు. ఏంటి ఆయన చెప్పిన రాజ్యం అంటే, ఆయన చెప్పిన రాజ్యం కనిపించినటువంటి రాజ్యం. ఆయన పరిపాలన ఎక్కడ అంటే భూమి మీద కాదు, మన హృదయాలలో ఆయన పరిపాలన.
లూకాసు వార్త 5:5లో ఇలాగున వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనమునందు వ్రాయబడిన మాట ఏమిటంటే, సీమోను ఏలినవాడా ఏలినవాడా అన్నాడు. సీమోను అన్నాడు ఏలినవాడా అని అన్నాడు. లార్డ్ అని పిలిచాడు. రాజు ప్రభువు కూడా అనే మాట మనకు అర్థమవుతుంది. రాజు ప్రభువు కూడా అనే మాట మనకు అర్థమవుతుంది. ఏలినవాడా అని అన్నాడు. ఎవరిని ఏలుచున్నాడు అని అనగా, ఏలినవాడా అంటే ప్రభువా అనే సంకేతం, ప్రభువా అనేటువంటి అర్థం. మమ్మను ఏలుచున్న వాడవు నువ్వు అని చెప్పారన్నమాట. అర్థమైంది మాట. మమ్మను ఏలుచున్న వాడవు నువ్వు, మా హృదయాలను పరిపాలన చేసేవాడవు నువ్వు. అది మనం గ్రహించబద్దులమై ఉన్నాం. మీరే కొంచెం ముందుకు జరగండి. ముందుకు జరగండి. గనుక పేతురు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు మా హృదయాలను ఏలుచున్న వాడవు అని అన్నారు. ఇది ఆయన రాజరికం. అర్థం చేసుకోవాలి ఈ మాట. ఇది ఆయన రాజరికం. ఇది ఆయన రాజరికం. ఏమిటా రాజరికం అనగా, ఏలినవాడ అని పిలిచాడు. అంటే రాజు అనగా సర్వాధిపతి అని కూడా అర్థం కదా. మనం చదివినటువంటి వచనాల ప్రకారంగా రాజు అంటే ఏలేవాడని, రాజు అంటే సర్వాధిపతి అని కూడా అర్థం కదా. సీమోను ఏలినవాడ అన్నాడు అంటే, లేక ప్రభువా అని పిలిచాడు అనంటే అధికారం కలిగిన వాడే కదా. లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని లేక 5వ వచనాన్ని చదవండి. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున అన్నాడు. అయినను నీ మాట చొప్పున అని అన్నాడు. ఏంటి ఆ మాట? పై వచనాల్లో చూస్తే, ధోనిను కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వల వెయ్యండి. ధోనిను లోతునకు నడిపించి వల వేయమన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఇట్లా అంటున్నారు, రాత్రంతా శ్రమ పడ్డాం, మాకేమి దొరకలేదు, మేమేమి మౌనంగా లేము, శ్రమ పడ్డాము కానీ దొరకలేదు, అందుచేత మేము ఖాళీగా ఉన్నాం, మా వలలు కూడా ఖాళీగా ఉన్నాయి. కానీ ఏలినవాడా అన్నాడు కదా, నువ్వు మాకు రాజు, మా హృదయాలను పరిపాలించేవాడు, అందుచేత మేమేం చేస్తామంటే అయినను నీ మాట చొప్పున అన్నాడు. అయినను నీ మాట చొప్పున అన్నాడు. నీ మాట చొప్పున అన్నాడు. కాబట్టి ఆయన ఎవరు అనంటే, ఆయన మన హృదయాలను పరిపాలించేటువంటి వాడుగా ఉంటేనే ఆయన మనకు రాజు అవుతాడు. ఏలినవాడా అని పిలిచాడు అంటే రాజు. జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అన్నారు కానీ, ప్రశ్నించారు కానీ, వాస్తవానికి వారు కూడా ఆయనను రాజుగా అంగీకరించారు, స్వీకరించారని మనకు అర్థమవుతుంది. మీరు కూడా ముందుకు జరిగింది. వారు కూడా ఆయనను రాజుగా స్వీకరించారు. వారు ఏం చేశారు ఆ తర్వాత సంగతులను చూద్దాం. కానీ రాజు అంటే అర్థం ఏమిటో ఆ సంగతిని మాత్రం మనం చూడగలుగుతున్నాం. ఏమిటి అని అనగా, ఆయన పరిపాలించేటువంటి వాడు, మన హృదయాలను ఏలేటువంటి వాడు అని దాని అర్థం. కాబట్టి వారు ఆయన మాట విన్నారు. సేమ్ ఇటువంటి సంఘటన ఒకటి యోహాను సువార్త 21వ అధ్యాయమునందు కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో వారు రాత్రంతా శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు, అలసిపోయారు, కానీ ప్రభు మాట చొప్పున వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఇక్కడ వల వేయటం వేయకపోవటం అనేటువంటిది అది కాదు సమస్య. మాట వినడం అనేటువంటిది సమస్య. మాట వినడం అనేటువంటిది సమస్య. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషి దేవుడి మాట విన్నాడు. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషి దేవుడి మాట విన్నాడు. కానీ ఎంతైనా మనిషి సార్వభౌముడు కదా.
తన ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాడు కదా, దేవుడి మాట వినడానికి ఇష్టపడడు. భూమి మీద ప్రతి మతస్థుడు తన దేవుడి మాటనే గనుక వింటే అసలు భూమి ఇట్లా ఉండదు, ప్రపంచం ఇట్లా ఉండదు. అంటే ఒక మాటలో చెప్పవలసి వస్తే గనక మతం అని ఎందుకన్నాను అనంటే అది కొన్ని మంచి ఆచారాలను చేస్తుంది. ఆ ఆచార ప్రకారంగా బ్రతికినా పర్వాలేదు, కానీ అట్లా కూడా లేదు. ఇక ప్రతి మనిషి దేవుడి మాట వింటే అనగా ఆయన స్టాండర్డ్స్ వేరు, దేవుని స్టాండర్డ్స్ వేరు. భూమి మీద మనిషి స్టాండర్డ్స్ వేరు, ఇవి డబుల్ స్టాండర్డ్స్. ఎట్లా అంటే అబద్ధం పాపమని మనిషి అంటాడు, అన్యాయం పాపమని మనిషి అంటాడు, అక్రమం పాపమని మనిషి అంటాడు, పాపం పాపమని మనిషి అంటాడు. కానీ ఇవన్నీ చేసేది కూడా మనిషే. తాను దేన్ని వద్దంటాడో దాన్ని చేసేది మనిషి. బహిరంగంగా దేన్ని విమర్శిస్తాడో రహస్యంగా దాన్ని ప్రేమించేది కూడా మనిషి. బహిరంగంగా ఇది తప్పంటాడో రహస్యంగా దాన్ని జరిగించేది కూడా మనిషి. 10 మందికి కనిపించడానికి తాను మంచివాడైనట్టుగా కనిపించినా ఆంతర్యం హృదయంలో మాత్రం తాను ఇంతకుముందు బయట ఏం చెప్పాడో దానికి ఆపోజిట్గా చేస్తాడు మనిషి. డబుల్ స్టాండర్డ్స్. ఇవన్నీ కూడా మనిషి యొక్క 2 రకాలైనటువంటి లక్షణాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ స్టాండర్డ్స్ వేరు. అందుచేత ఆయన ఏమై ఉన్నాడు అని అనగా ఆయన పరసంబంధమైనటువంటి స్టాండర్డ్స్ని కలిగినటువంటి వాడు. వాటిని భూమి మీద ప్రదర్శించడానికి వచ్చినాడు. ఒకటి సత్యం మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, ఒక మనిషిని మంచోడు అని అంటాం మనం, మంచివాడైతే. ఆ మనిషి ముఖాన మనల్ని విమర్శిస్తే ఒప్పుకోం. ఒక మంచి మనిషి మనల్ని ముఖాన్ని విమర్శిస్తే కనుక మనం ఒప్పుకోం. ఎందుకంటే ఒక మనిషిని విమర్శించడంలో మనకున్నటువంటి స్టాండర్డ్ ఏమిటంటే, ఒక మనిషిని విమర్శించడంలో మనకున్న స్టాండర్డ్ ఏమిటంటే వెనకాల విమర్శించడం మనకున్న స్టాండర్డ్. ఎదురుగ్గా అనడం కాదు, అతన్ని వెనకాల అనడం, లేనప్పుడు అనడం, అది మన స్టాండర్డ్. కానీ ఆయన మాత్రం భూమి మీదకి వచ్చి పరసంబంధమైన స్టాండర్డ్స్ ఏర్పాటు చేశారు. మనిషి దేవుడి మాట వినకపోవడం అనేటువంటిది మనిషి అసలు సమస్య. అందుకే చాలాసార్లు నా ఇష్టం అనే మాట వింటూ ఉంటాం. నా ఇష్టం అని. మనిషి తన ఇష్టం మాట వింటాడు ఎవరెన్ని చెప్పినా కానీ. ఆ ఇష్టాన్ని దేవుడే గనక వెళితే దేవుడి మాటనే వింటాడు. మనిషి నా ఇష్టం అంటాడు, ఎవరెన్ని చెప్పినా, పెద్దలు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా నా ఇష్టం అని అంటాడు. కనీసం వారానికి ఒక్క మెసేజ్ విన్నా కానీ సంవత్సరానికి 52 సందేశాలు వింటాం, 52 ప్రసంగాలు వింటాం. ఇప్పటి కాలం మంది అయితే యూట్యూబ్, ఇంతకుముందు రేడియోలు, టీవీలు, ఇప్పుడు యూట్యూబ్, వందల వేల మెసేజ్లు వింటాం. బతుకు మారడానికి ఒక మెసేజ్ చాలు. వందల మెసేజ్లు కూడా మనల్ని మార్చలేకపోతున్నాయంటే ఎవరిష్టం నెరవేరుతుంది? మన ఇష్టమే నెరవేరుతుంది. మన ఇష్టమే నెరవేరుతుంది. దాన్ని మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. దేవుడి చిత్తమే గనక మన జీవితంలో నెరవేరితే, దేవుడి చిత్తమే గనక మన జీవితంలో నెరవేరితే భూమి మీద దేవుని రాజ్యం వచ్చినట్లే, లేక నీ హృదయంలో దేవుని రాజ్యం ఉన్నట్లే లెక్క. ప్రియులారా, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి దేవుడి మాట విన్నాడు కానీ ఆ తర్వాత తన చిత్తము చొప్పున చేయుటకు ప్రవర్తించినాడు. తన చిత్తం మంచిదైతే పర్వాలేదు. ఒక పిల్లోడు తల్లిదండ్రుల మాట వినట్లేదు, పోనీ తన ఇష్ట ప్రకారంగానైనా బాగుపడుతున్నాడంటే అది కూడా లేదు. అసలు తల్లిదండ్రుల మాట వినకపోతేనే తానెట్లా బాగుపడతాడు? ఎందుకంటే జీవితాన్ని ఎరిగిన వారు, అనుభవాన్ని కలిగిన వారు, లాభ నష్టాలను రుచి చూసినటువంటి వాళ్ళు, వీరి మాట వినకపోతే అనుభవమే లేనిటువంటి తాను ఏ విధంగా బాగుపడగలుగుతాడు? అసంభవమైనటువంటి విషయం. కనుక ఆయన సర్వాధిపతి,
ఆయన మాట మనం విని తీరాలి. ఆయన ప్రభు మనం విని తీరాల్సిందే. వీరు ఆయన రాజు అని అన్నాడే, ఏం చేశారు? రాజుగా పుట్టిన వాడెక్కడని ప్రశ్నించారు కదా! తర్వాత ఏం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి మాట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను పూజింప వచ్చితిమి అని అన్నారు. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని అన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు అని వ్రాయబడింది. ప్రాచ్యం, మధ్య ప్రాచ్యం అని 2 పశ్చిమ దేశాలు, మధ్య పశ్చిమ దేశాలు. ఇవి మధ్య పశ్చిమ దేశాలు. ఏవి? ఈ అరబ్ కంట్రీస్ కానీ, ఇజ్రాయెల్ దేశం కానీ మధ్య ప్రాచ్యం. పశ్చిమ దేశాలు అని అనగా వెస్ట్రన్ కంట్రీస్. అయితే తూర్పు దేశపు జ్ఞానులు అనగా వాళ్లకు మనం తూర్పు, మనకు జపాన్ తూర్పు. వాస్తవానికి భూమి గుండ్రంగా ఉందంటే తూర్పు లేదు, పడమటి లేదు, ఉత్తరం లేదు, దక్షిణం లేదు. బల్లపరుపుగా ఉందంటేనే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. మనకు తూర్పు జపాన్, సూర్యుడు ఉదయించే దేశం అని చెప్తారు. తరువాత మనకంటే ముందున్నటువంటి వాళ్ళు మనకు తూర్పు దేశస్తులు. మనం వాళ్ళ వెనక ఉన్నాం కాబట్టి వాళ్లకు మనం తూర్పు దేశస్తులం. ఎక్కడి నుంచి వెళ్ళారో మనం ఎరగం. ఏదైనా చరిత్ర ఉంటే ఉండవచ్చు, అది విశిష్టం కాదు. కానీ దేశం అని అన్నారు కాబట్టి ఇంచుమించుగా కొన్ని వందల కిలోమీటర్లైనా ఉండవచ్చు, కొన్ని వందల కిలోమీటర్లు ఉండొచ్చు. కర్నూలు జిల్లా ఇంతకుముందు చాగలమరి నుంచి ఆలూరు దాకా ఉంది. ఎంత లేదన్నా కానీ 200 కిలోమీటర్లు. ఒకటే జిల్లా కానీ 200 కిలోమీటర్లు కలిపి మొత్తం ఒక జిల్లానే. అట్లాగే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉండవచ్చు. ఆనాటి ప్రయాణ సాధనాలు ఇప్పుడున్నవి కాదు కాబట్టి నడక లేదా గాడిద లేక ఒంటెలు. రోజుకు మహా అంటే 10-15 కిలోమీటర్ల కంటే మించి లేదు. రాజు ఒకడు పుట్టాడు అని తెలిసిన తర్వాత వారి హృదయాలు ఆ రాజుకు అటాచ్ అయ్యాయి. లెట్స్ గో అండ్ వర్షిప్ హిమ్. మనం వెళ్ళి ఆయనను ఆరాధిద్దాం, మనం వెళ్ళి ఆయన్ని ఆరాధిద్దాం. అది తపన, అది వారి వాంఛ. మనం వెళ్ళి ఆయన ఆరాధిద్దాం, నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఆయన రాజు అయితే తప్పనిసరిగా మనం ఆయనకు సంబంధించినటువంటి వారు. ఆయన రాజు అయితే మనం ఆయన సేవకులం, ఆయన రాజు అయితే మనం ఆయన దాసులం. కాబట్టి వెళ్ళి మనం ఆయనను ఆరాధిద్దాం. అది వారు తలంచినటువంటి విధం. ప్రప్రథమంగా ప్రభు బెత్లెహేములో జన్మించిన తర్వాత దేవుని దూత ఆయన జన్మించాడనేటువంటి విషయాన్ని మొట్టమొదట ఎవరికి చెప్పాడు? గొర్రెల కాపరులకు చెప్పాడు. వెంటనే వారు బయలుదేరి వచ్చి ఆ పశువుల తొట్టిలో పడుకొని ఉన్నటువంటి ప్రభువును చూచి వారు సంతోషించి తాము కన్న వాటిని విన్న వాటిని ప్రచురం చేయించు వెళ్ళిపోయారు. చెప్పబడింది, వెంటనే వచ్చారు. దానికి మీకు ఇదే ఆనవాలు అని దూత చెప్పాడు. వారికి ఏం తెలియదు కాబట్టి దూత చెప్పాడు, వాళ్ళు వచ్చి ఆరాధించి వెళ్ళారు. కానీ తెలిసిన వాళ్ళు ఆనవాళ్ళను చూసి అనగా నక్షత్రాన్ని చూసి వారే ప్రయాణం చేస్తూ వచ్చినారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మత్తయి సువార్త 2:10లో చూడగా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూడగా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇప్పుడు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అది సాగిలపడి అని అంటారు. వారు ఏమన్నారంటే మేము పూజింపవచ్చితమే అని అన్నారు. పూజించడానికి ఎవరు కావాలి? పూజించడానికి ఎవరు కావాలంటే పూజార్హుడు కావాలి.
చదువు చెప్పడానికి ఎవరు కావాలంటే టీచర్ అని కాదు. చాలామంది టీచర్లు ఉన్నా కానీ చదువు చెప్పరు. చాలా తక్కువ మంది మాత్రమే చెప్తారు. బాగా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. పట్టించుకొని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ కాలంలోనైతే అసలు పట్టించుకొని కూడా పట్టించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే పట్టించుకుంటే సమస్యలు వస్తున్నాయి కాబట్టి. ఆ కాలం మందైతే మా అవ్వని తాట తీశారు అంటుండ్రు. చదువు రాకపోతే మా అవ్వని తాట తీయండు. ఇప్పుడు కొడితేనే ఎందుకు కొట్టినావని ప్రశ్నిస్తున్నారు. సరే, అది వేరు. చదువు రావాలంటే ఒక శ్రేష్టమైన వాడు కావాలి. గురువు విద్యను అందించగలిగిన సమర్థత కలిగిన వాడు, పాత్రుడు కావాలి. ఆరాధించడానికి కూడా ఎవరు కావాలి అంటే ఆరాధించడానికి పాత్రుడు కావాలి. వారు జ్ఞానులు, అట్ ద సేమ్ టైం వయసులో పెద్దవాళ్ళు. వారు జ్ఞానులు, వయసులో పెద్దవాళ్ళు. వారిని గూర్చి సకల సద్విషయాలు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ ఇంట్లోనికి వచ్చి ఆ శిశువును చూడగా కనీసం వాళ్ళకెళ్ళైనా చూస్తాడా? హాయ్ అని చెప్తాడా? ఉం? మాట్లాడనన్నా మాట్లాడతాడా? వీళ్ళు విషెస్ చేస్తే గనక మళ్ళా తిరిగి ప్రతి నమస్కారం ఏమైనా చేయగలుగుతాడా? ఏమీ లేదు. ఏమీ లేని వాణ్ణి ఆరాధించగలుగుతున్నారంటే ఏమో చూశారనే కదా అర్థం. అందుకే పశుశాలో నీవు పవలించినావు, పసిబాలుడవు కావు, పరమాత్ముడవు నీవు అనే పాట సముచితం. ఆయన పశుపాకలో ఉన్నప్పటికీ కూడా, పశుశాలలో ఉన్నప్పటికీ కూడా పసిబాలుడేం కాదు, పరమాత్ముడు. అందుకే ఆకర్షించినాడు. సమీపంలో ఉన్న వారిని ఆకర్షించినాడు, దూరములో ఉన్న వారిని కూడా ఆయన ఆకర్షించాడు. వారు వచ్చి ఆరాధనకు యోగ్యుడైన వాణిని ఆరాధించినారు. గుర్తుంచుకుందాం. విషయం ఏమిటంటే, ఒక వస్తువును కొనేటప్పుడు దాన్ని చెక్ చేస్తాం. ఎందుకంటే డబ్బు ఖర్చు పెడతాం కాబట్టి. ఒక కాలేజీలో చేరాలంటే, లేకపోతే ఒక స్కూల్లో చేరాలనుకుంటే, మనం కొత్తగా ఏ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే కనుక ఈ ఊళ్ళో మంచి స్కూల్ ఏదని ఎంక్వైరీ చేస్తాం. మంచి షాప్ ఏదంట, మంచి హోటల్ ఏదంట, భోజన ప్రియుడు మంచి హోటల్ ఎక్కడంటాడు, వస్తువులు కొనేవాడు మంచి షాప్ ఎక్కడ, బట్టల మీద మోజు కలిగిన వాళ్ళు మంచి బట్టల షాప్ ఎక్కడుంది, ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. ఎందుకంటే యు లవ్ అండ్ యు పే. దానికోసం నువ్వు ఖర్చు పెడతావు కాబట్టి. అది విషయం. అంటే నీ ఖర్చుకు తగినట్లుగా, నీ పెట్టుబడికి తగినట్లుగా వస్తువు ఉండాలి కాబట్టి. అట్లయితే కనుక జీవితాన్ని సమర్పించేటువంటి దేవుడు ఆయన ఎట్లుండాలో తెలుసుకోకుండా ఆరాధించడం అనేటువంటిది అజ్ఞానం. అజ్ఞానం. మన మనిషితోనే మాట్లాడతాం కానీ మృతునితో మాట్లాడం మనం. ఎందుకంటే అయిపోయింది. మనిషితోనే మాట్లాడతాం కానీ మృతునితో మాత్రం మాట్లాడం. తల్లి అయిన కావచ్చు, తండ్రి అయిన కావచ్చు, పిల్లలైన కావచ్చు, చనిపోయిన తర్వాత ఇంక మాట్లాడేది ఏముండదు, ఏడ్చేది తప్ప. మనిషికి మనిషి, ప్రాణానికి ప్రాణం, స్పందన. ప్రాణం ఉంటే కుక్క పిల్లలతోనైనా ఆడుకుంటాం కానీ చచ్చిపోయినాక మన పిల్లలతో ఏం ఆడుకుంటాం? ఆడుకోం. దాని ప్రాణం విలువ అంత గొప్పది. అందుచేత సజీవులమైన మనకు మాట్లాడడానికి సజీవుడు కావాలి, స్నేహానికైనా శత్రుత్వానికైనా కూడా సజీవుడే కావాలి, బతికిన వాడే కావాలి. ఆరాధించడానికి ఎవరు కావాలంటే బతికిన వాడే కావాలి, సజీవుడే కావాలి. కాబట్టి వారు మృతుణ్ణి ఆరాధించలేదు సుమా. శిబాలుడుగా జన్మించిన ఆయన పరమాత్ముడైన సంగతిని జ్ఞాపకం చేసుకుని వారు ఆయనను ఆరాధించారు. అంత పెద్ద జ్ఞానులు ఆ శిశువును ఆరాధించడం కారణం ఏమిటి? అది కూడా నిర్లక్ష్యంగా కాదు, సాగిలపడ్డారని సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించారు అంటే దాని అర్థము దే ఫౌండ్ సంథింగ్ ఇన్ హిమ్. ఆయన యందు దేవత్వమును కనుగొన్నారు.
ఆయన యందు దేవత్వాన్ని కనుగొన్నారు. అది ప్రాముఖ్యమైన విషయం. అందుకే వారు ఆయనను ఆరాధించిరి అనే మాట కనబడుతుంది. ఆ వసిపారంలో వారు ఆరాధనకు యోగ్యమైన వాణిని చూడగలిగినారు. యోగ్యుని చూశారు. అంచేత జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక 4, 5 ఏండ్లు మహా అంటే 4, 5 ఏండ్లు వాడుకొని పడేసే బట్టను ఇటు చూసి, అటు చూసి మనం చెక్ చేసి తీసుకుంటాం. జీవితకాలం అంతా మనం ఆరాధించేవాడు, పైగా లోకాన్ని విడిచిన తర్వాత ఎవరితో మనం ఉంటామో ఆయనను గూర్చిన ధ్యాస అది మనకు చాలా అవసరం. ఆయన గూర్చిన పరీక్ష మనకు చాలా అవసరం. ఒక్క పూట తినేటువంటి ఓ పండు నిమిత్తం అటు చూసి, ఇటు చూసి, అటు తిప్పి, ఇటు తిప్పి ఏమైందని చెప్పి కొంటామే. మనం ఆరాధించేవాడు గంటల తరబడి ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధించడానికి ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన మన ఆరాధనకు యోగ్యుడు కాడా? ఎస్, యోగ్యుడైతేనే ఆరాధించాలి. యోగ్యుడైతే నీ ఆరాధనకు ఫలము కలుగుతుంది. నువ్వు ఆరాధించువానికి యోగ్యత లేకపోతే ఫలమేమి దొరకదు. రూపాయి అవసరం ఉన్నోడు 10 రూపాయలు అడిగితే ఇస్తాడు. రూపాయి అవసరం ఉన్నోడు ఏమి లేనోడి దగ్గరికి పోతే ఫలితం ఉండదు. కనుక మన ఆరాధనకు యోగ్యుడు కావాలి. దానికి మన మనస్సును ఖర్చు పెట్టాలి. అన్ని చోట్ల ఉపయోగించేటువంటి మనస్సు ఇక్కడ పనిచేయట్లేదు. నేను తినటానికి ఇది బాగుందా, నేను కట్టుకోవటానికి ఇది బాగుందా, నేను వాడుకోవటానికి ఇది బాగుందా అని ప్రశ్నించేటువంటి మనిషి మనస్సు నేను ఆరాధించడానికి ఈయన యోగ్యమైన వాడా అని ప్రశ్నించట్లేదు. అది సమస్య. వారు ఆయన ఆరాధించినారు. సాష్టాంగ నమస్కారం చేసి వారు ఆయన ఆరాధించిరి అని వ్రాయబడి ఉంది. ఆరాధించటం మాత్రమే కాదు, వారు ఆయనకు కానుకలను సమర్పించిరి అని ఉంది. సమర్పించడం అంటే దేన్నైనా సరే నీకై నువ్వు అర్పించుకోవటం అది సమర్పణ. వారు మొదట తమ దేహములను సమర్పించుకున్నారు. అది చాలా శ్రేష్టమైనటువంటి మాట. తమ దేహములను వారు సమర్పించుకున్నారు. భక్తి జీవితం అంటే దేహాన్ని దేవునికి సమర్పించుకోవటం. దేహాన్ని దేవునికి సమర్పించుకోవటం అంటే ఒక కాలు దేవుడికి ఇవ్వడం, ఒక చెయ్యి దేవుడికి ఇవ్వడం అది కాదు. అట్లిస్తే ఇంకేమైనా చేయడానికి లైసెన్స్ పొందినట్లే లెక్క. ఎందుకంటే ఆయన ఏం అడగడానికి వీలు లేదు. నువ్వు నన్నేం అడగకు, ఎందుకంటే నా చెయ్యి నీకు ఇచ్చినాను కదా, ఇంకా ఒంటి చేత నేనేమైనా చేసుకుంటే నువ్వు నన్ను అడగొద్దు అని దాని అర్థం. అది కాదు. దేవునికి దేహ సమర్పణ అంటే దేవుడికి దేహాన్ని అర్పించటం అంటే బలి చేసుకోవటం కాదు, అవయవాలు అర్పించటము కాదు. దేహాన్ని సమర్పించటానికి దేహాన్ని నడిపించేదేంటి? దేహాన్ని నడిపించేదేంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చెప్పే మాట ఒకటి ఉంది. దేహాన్ని నడిపించేది ఏమిటనగా, చూడండి, దేహాన్ని నడిపించేది ఏమిటంటే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరము కేవలం నిష్ప్రయోజనం. బండి మొత్తం అంత బాగుంది, వాహనం రెడీ టు రైడ్ బాగుంది, కానీ దాన్ని కదిలించడానికి ఎవరు కావాలి? డ్రైవర్ కావాలి. బండి డ్రైవర్ చిత్తము చొప్పున అది ప్రయాణం చేస్తుంది. బయటికి కనిపించడానికి బండి, కానీ లోపల డ్రైవర్ లేకపోతే అది ప్రయాణం చేయదు. దేహము కేవలం బండితో సమానం, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మయే దానిని జీవింపజేయుచున్నది. ఆత్మ ప్రధానమైనది. ఆత్మ చిత్తము చొప్పున దేహం నడుస్తుంది. ఆత్మ చిత్తము చొప్పున దేహం నడుస్తుంది. దేహం చిత్తం చొప్పున ఆత్మ నడవదు. బండికి ఇష్టం వచ్చినట్లుగా డ్రైవర్ నడపడు, డ్రైవర్కి నచ్చినట్లుగా బండి నడుస్తుంది. మన ఆత్మ చిత్తం చొప్పున దేహం నడుస్తుంది. కాబట్టి దేహాన్ని సమర్పించడం అంటే ఇండైరెక్ట్ గా ఆత్మను సమర్పించడం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే మన ఆత్మ సమర్పణ కోరుకుంటున్నాడు. ప్రతి మనిషి దేవునికి తన ఆత్మను సమర్పించగలిగితే దేశంలో సమస్య లేదు, దేహంలో సమస్య లేదు.
ఎందుకంటే ప్రతి సమస్యకు కారణం మన మనసే. మన మనస్సే కారణం. అది కూడా స్టాండర్డ్ మనసు కాదు. డబుల్ స్టాండర్డ్ కలిగిన మనస్సు. ఏక మనసైతే పర్వాలేదు. 2 రకాల మనస్తత్వమే మనిషి సమస్యలకు కారణం. కానీ వీరు మాత్రం ఏక మనస్సు కలిగిన వారు. ఆయన మా ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు అని వారు గ్రహించగలిగినారు. అంచేత ప్రాణాత్మ దేహములను ఆయన ఎదుట వారు ఉంచారు. కానుకలు దేవుడికి కానుక అర్పించటం అనేటువంటిది ఆయన ఏదో పేదోడని కాదు. ఓ రాజు ఇట్లన్నాడు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం నందు ఒక రాజు పలికిన మాటను నేను మీకు గుర్తు చేస్తాను. 29వ అధ్యాయము 11వ వచనం, యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశం అని ఇట్లా మాట్లాడాడు. ఆ తర్వాత ఐశ్వర్యము నీది, ఘనత పరాక్రమ సమస్తము నీవి, గొప్పతనం నీది అని అన్నాడు. బలము పరాక్రమాలన్నీ కూడా నీవి అని అన్నాడు. అందరికీ బలం ఇచ్చేవాడు నీవి అన్నాడు. 13వ వచనం. 14వ వచనంలో మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం ఉండటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రం వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా, మా కలిగిందంతా నీ వలననే కలిగెను, నీ స్వ సంపాద్యములో అన్నాడు. నీ సంపాద్యం, సమస్తం అంతా నీ సంపాదనే. కనిపించే యావత్తు సృష్టి కూడా నీ సంపాదనే. మేము ఏదైనా సంపాదించుకున్నామంటే అది కూడా నువ్వు మాకు ఇచ్చినటువంటి భాగ్యమే. ఎందుకంటే సంపాదించడానికి కావలసిన మెదడు కావాలి, మేధస్సు కావాలి, సంపాదించడానికి కావలసిన దేహ ఆరోగ్యం కావాలి. ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినవే. కాబట్టి నీ దాంట్లో మేము కొంత నీకు ఇచ్చి ఉన్నాం అని అంటున్నాడు. నువ్వు మాకిచ్చింది అంత నీది, నీ దాంట్లో తీసి కొంచెం మేము నీకు ఇస్తూ ఉన్నాం అని అన్నాడు. ఇది ఆయన చెప్పిన మాట. కాబట్టి దేవునికి మనం అర్పిస్తున్నాం అంటే ఆయనకేదో మనం ఇచ్చేంత ధనవంతులమని కాదు. ఎందుకంటే యావత్ సమస్తమును ఆయన మూలంగా కలిగినప్పుడు మనం ఆయనకి ఇవ్వగలిగింది ఏముంది? ఏం లేదు. ఇదంతా ఆయనదే. కానీ ఇచ్చుట అనేటువంటిది గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను తెలియజేస్తూ ఉంది. ఇవ్వటం అనేటువంటిది కృతజ్ఞతను తెలియజేస్తుంది. ప్రభువా నాకు ఇంత తెచ్చావు కాబట్టి నీ పని నిమిత్తమై, నీ సేవ నిమిత్తమై నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి మనఃపూర్వకంగా ఇవ్వడం వలన దేవునికి మనం కృతజ్ఞత చెల్లించిన వారము అవుతాం. ఏమిటి కృతజ్ఞత? కొన్నిసార్లు కొంతమందికి మాట చేత కృతజ్ఞత చెప్తాం, థ్యాంక్ యూ అని అంటాం. మరి కొన్నిసార్లు ఏదైనా బహుమానం ఇచ్చి మన కృతజ్ఞతను తెలియజేసుకుంటాం. కాబట్టి వారు ఆయనకు కానుకలు సమర్పించిరి అని అనగా, నువ్వు మా ఆరాధనకు మాత్రమే కాదు పాత్రుడవు, మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కూడా నువ్వు పాత్రుడవు అని వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతిని చెల్లించారు. ఇచ్చుట ద్వారా కృతజ్ఞతను తెలియజేశారు అని అర్థం. ప్రియులారా, ఆ తర్వాత వారు వెళ్ళిపోయారు, ఆయన ఆరాధించి వెళ్ళిపోయారు అనేటువంటి మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ మాటను చూడగా వారు సాగిలపడ్డారు, పూజించారు, పెట్టెలు విప్పి ఆయన కానుకలు సమర్పించారు. 12వ వచనంలో తర్వాత వారు దేవుని చేత బోధించబడిన వారు అని వ్రాయబడి ఉంది. వారు స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు అని. అంటే ఒక మాట స్పష్టంగా అర్థమవుతుంది. దైవ సంబంధమైన ప్రతి కార్యం కూడా దైవ ప్రేరితం. దైవ సంబంధమైన ప్రతి కార్యం కూడా దైవ ప్రేరితం. వారు రావటం, వారి హృదయాలను దేవుడు ప్రేరేపించాడు. అలాగే వారి మార్గములో ఆయన వారిని చక్కగా నడిపించాడు. తర్వాత వారు ఆయనను ఆరాధించారు. ఆ తదుపరి తమ కానుకలను ఇచ్చారు. దేవుని చేత బోధించబడ్డారు అంటే వారు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. హేరోదు రాజు అన్నాడు, మీరు వెళ్ళి సమాచారం తెలుసుకొని రండి, తర్వాత నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని అన్నాడు. ఆయన అర్థం వేరు, చంపాలనే ఉద్దేశం. అయితే వీరు మాత్రం ఆయన ఆరాధించిన తర్వాత మరొక దారిలో వెళ్ళిపోమని
దేవుడు వారికి సెలవిచ్చినాడు. ఏమండి? దైవభక్తి అంటే దేవునితో సంబంధం ఉన్నది అని అర్థం. దైవభక్తి అంటే వన్ సైడ్ కాదు. దైవభక్తి అంటే వన్ సైడ్ కాదు. ఏదో నాకు ఆలోచన వచ్చింది దేవుని కాడికి పోవాలని, ఫలానా చోటికి వెళ్ళాలని, ఇంత ఇవ్వాలని, నాకేదో మనసు ప్రేరేపించింది కాబట్టి నేను వెళ్తున్నాను అది కాదు. అవతల వైపు నుంచి కూడా ఏదైనా నీకు సంకేతం అందిందా? ఫోన్‌లో మాట్లాడుతున్నాం. సిగ్నల్స్ లేకపోతే సంకేతం అందదు. సంకేతాలు లేకపోతే గనుక మనం మాట్లాడడానికి వీలు కుదరదు. ఇంతకు వర్షిప్ అనేటువంటిది, ఆరాధన అనేటువంటిది, దైవ సంబంధమైన విషయాలనేటువంటివి నీ సైడ్ నుంచి మాత్రమే కాదు, అవతల సైడ్ నుంచి కూడా రావాలి. నీకు దేవుడితో ఏదైనా సంబంధం ఉందా? నీ మనస్సాక్షితో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా? యెస్. కెన్ గాడ్ స్పీక్? ట్రూలీ హి స్పీక్స్. దేవుడు మాట్లాడగలడా? తప్పనిసరిగా మాట్లాడగలడు. ఆయన మనతో మాట్లాడడానికి ఆయన మనతో మాట్లాడడానికి మన దేహంలో ఆయన ఉంచిన టెక్నాలజీ మన ఆత్మ. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఓ మనిషితో మాట్లాడడానికి నీకు నాలుక చాలు. ఒక మనిషితో మాట్లాడడానికి నీకు 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 మాట చాలు. మాట చాలు. ఓ మనిషి మనసుతో మాట్లాడడానికి నీకు మనస్సు కావాలి. కొంతమందితో మనం మాటలతో మాట్లాడతాం. వారు మనకేమంత అక్కర్లేదు. కొంతమందితో మనసుతో మాట్లాడతాం. వాళ్ళ అవసరం మనకు. కానీ ఆత్మతో మాట్లాడగలిగింది కేవలం దేవునితోనే. అందుకే ఆయన మన ఆత్మతో మాట్లాడతాడు. ఆయన పాద సన్నిధిలోనికి వస్తే మనం కూడా ఆయనతో సంభాషించగలిగింది కేవలం ఆత్మతోనే. ఆత్మతోనే. చాలామంది భక్తిలో, దైవ సన్నిధిలో కళ్ళు మూసుకుంటారు. కారణం ఏంటి? హ్మ్. చాలాసార్లు అనేక మంది కళ్ళు మూసుకుంటారు. పాట పాడినా కళ్ళు మూసుకుంటారు. ప్రార్థన చేసినా కళ్ళు మూసుకుంటారు. ఏదైనా దైవ సంబంధమైన చింతన కలిగినప్పుడు కళ్ళు మూసుకుంటారు. కారణం ఏంటి అంటే బాహ్య ప్రపంచంతో మాకు సంబంధం లేదు అని. మేము ప్రస్తుతం పరసంబంధమైనటువంటి ఆహ్, పనిలో ఉన్నాం. పరసంబంధమైనటువంటి పనిలో ఉన్నాం. పరసంబంధమైన కమ్యూనికేషన్‌లో ఉన్నాం. అంచేత బాహ్య సంబంధమైనటువంటి కమ్యూనికేషన్స్ కట్ చేసుకున్నాం అన్నట్లుగా. ఏమి చూడకుండా తదేక దృష్టితో దేవుని మీద మనస్సు ఉంచడం అనేటువంటిది ఉందే, అది ఆత్మ సంబంధమైనది. కాబట్టి అటువంటి భాగ్యం మనకు కలగడానికి దేవుడు మనలో ఉంచేటువంటి సాధనము ఆత్మ. అది గనక పని చేయకపోతే మనం కూడా ఒక జంతువుతో సమానమే. ఎందుకంటే అది తింటుంది, బతుకుతుంది, చస్తుంది. మనం కూడా తింటాం, బతుకుతాం, చస్తాం. నిష్ప్రయోజనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. ఆయన రాజు అంటే ప్రభువు అని కూడా అర్థం. ఏలినవాడు, ఏలినవాడు అని కూడా అర్థం. ఆ మాట కూడా విన్నాం. తదుపరి మరొక మాటను చదువుదాం. రోమా పత్రిక 10వ అధ్యాయము. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో యెస్. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని. అది గుర్తించవలసిన విషయం. ఆయనను ప్రభువు అని నోటితో ఒప్పుకొని ఆ తర్వాత ఆయన మృత్యులోండి లేచిన నీ హృదయమందు విశ్వసించినట్లు నీవు రక్షించబడదు. నీకు ఆయనకు సంబంధం ఎట్లా కలుగుతుంది అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఇది. ఆయనకు నీకు సంబంధం కలగడానికి ఆయన ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయనను విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఆయన ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటంటే రాజు అని. రాజు అని. నాథుడు అని అనగా భర్త అని. నాథుడు అనగా భర్త అని. ఒకటి సత్యమే భూమి మీద. అదేంటంటే ఒక అమ్మాయి ఎంతకాలం ఒంటరిగా బ్రతికినా పెళ్లి చేసుకోవాల్సిందే. ఒక అబ్బాయి ఎంతకాలం బ్రతికినా తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందే. వివాహమైన తర్వాత అమ్మాయికి భర్త నాథుడు వస్తాడు. అవునా? నాథ, నాథుడు, భర్త. అంటే తాను ఒకరి మాట వినడానికి ఇంతవరకు
తన మాట తానే, తన చిత్తం తానే నెరవేర్చుకున్నది ఇక మీదట తన చిత్తం కాదు, తన భర్త చిత్తం నెరవేర్చడానికి తాను ఎలాగున సంసిద్ధపడి వివాహం చేసుకుంటుందో, అలాగే మనం కూడా మనకంటూ ఈయన కావాలి అంటే, మనం ఆరాధించే వానికి మనం అర్పించుకోవాలి అంటే చేయవలసిన పని ఏమిటనగా, మొదట ఆయన నా ప్రభువు, నా రాజు, నా నాథుడు, నా జీవితాన్ని నా ఆత్మను ఏలగలిగిన వాడు, పాలన చేయగలిగిన వాడు ఆయనని ఒప్పుకొని, హృదయమందు ఆయన నా పాపం విషయమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచనని విశ్వసించిన ఎడల అప్పుడు నీవు రక్షించబడదు. అప్పుడు ఆయనకు నీకు సంబంధం, ఆయనకు నీకు సంబంధం. మనుషులమైన మనమంతా కూడా దేవుడి మాట వినకుండా దారి తప్పగా దారిలోనికి తీసుకుని రావటానికి దేవుడు మరలా మనబోటివాడు అయ్యాడు. అదే క్రిస్మస్ అంటే. దేవుడు దేహాన్ని దాల్చి రాజు సామాన్యుడిగా, సర్వాధిపతి సామాన్యుడిగా భూమి మీద జన్మించడం, అది క్రిస్మస్. ప్రియులారా, ఇంకా విశ్వసించని వారు జీవితాన్ని ఆయనకి ఇస్తే, అప్పగిస్తే, నీ జీవితానికి ఆయన రాజు అయితే మంచిది. మనం ఎందుకు 5 ఏళ్లకు ఒకసారి రాజులు నేను అనుకుంటున్నాం? మనం పరిపాలించుకోలేమా? మనకో రాజు కావాలి, అంతే. మనకో రాజు కావాలి, మనల్ని ఏలివాడు ఒకడు కావాలి, పరిపాలకుడు కావాలి, రాజ్యానికి పరిపాలకుడు కావాలి. ఆ నుంచి మొదలుకొని క్రింది దాకా లాస్ట్కి వార్డు మెంబర్ కూడా కావాల్సిందే. మనకు వార్డు మెంబర్ కావాలి, సర్పంచ్ కావాలి, లేదా కౌన్సిలర్ కావాలి, ఆ తర్వాత ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలి. ఇది చాలదు అనుకొని మళ్ళీ మనకు కేంద్ర మంత్రి కావాలి, పైన ప్రధానమంత్రి ఒకడు కావాలి. ఒక్కరిని ఏలడానికి ఇంతమంది. మనకు రాజు అవసరం, మన హృదయాన్ని పరిపాలన చేయడానికి దేవుడు అవసరం. ఎందుకంటే మనం సరిగ్గా బతకలేము, ఎట్లంటే అటు పోతుందనే ఉద్దేశంతోనే ఎద్దుకు పగ్గం వేస్తారు. ఎందుకంటే ఆ పగ్గాలు రైతు చేతిలో ఉంటేనే జంతువు బాగా నడుస్తుంది, కాడి సాధ్యమవుతుంది, బండి సాధ్యమవుతుంది. స్టీరింగ్ మన చేతిలో ఉంటేనే సరైన డ్రైవింగ్ సాధ్యమవుతుంది. మన జీవితాలు ఆయన చేతిలో ఉంటేనే మనం సరిగ్గా బతుకుతాం. లేకపోతే మన జీవితాలు పతనం, నాశనం. సమాజంలో చాలా మందిని చూస్తుంటున్నాం, తమ ఇష్టానుసారంగా బతికి చెడిపోయిన వారు, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చిన వారు, చివరకు ఆత్మహత్య చేసుకున్న వారు చాలా మంది కనిపిస్తారు. కళలు బాగానే ఉంటాయి, కానీ జీవితం బాగోదు. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళ చిత్తం, వాళ్ళ ఇష్టం. ఒకటి సత్యం, మన జీవితాన్ని ఒకరి చేతిలో ఉంచాలి. పిల్లలు బాగుపడాలంటే తల్లిదండ్రుల చేతిలో, విద్యార్థులు బాగుపడాలంటే ఉపాధ్యాయుల చేతిలో, సమాజం బాగుపడాలంటే నాయకుల చేతిలో, భక్తుడు బాగుపడాలంటే దేవుడి చేతికి అప్పగించబడి తీరాల్సిందే. ఆ సబ్మిసివ్నెస్ అది లేకపోతే కనుక మనం జీవించలేం. అది క్రమం కూడా. కుటుంబంలో కూడా పిల్లలు తల్లిదండ్రుల మాట, భార్య భర్త మాట, పిల్లలు పెద్దల మాట వినడం అనేటువంటిది అది కుటుంబ పాలన, కుటుంబ క్రమం. హృదయ క్రమం ఏమిటంటే మనం దేవుడి మాట వినాలి. ఆయన మనల్ని బాగు చేయవాడు, ఆయన ప్రభు అని, మన జీవితాలను పాలించేవాడని, మన పాప క్షమాపణ నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించినట్లా ఆయనకు మనకు సంబంధం కుదురుతుంది. అలాగున ఇంకా హృదయమందు విశ్వసించకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించండి. విశ్వసించిన వారు ఆయనకు లోబడి జీవించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును కలిగిన మా ప్రియ తండ్రి, మా జీవితాలకు రాజు అనే సంగతిని గుర్తు చేశాం, పరిపాలకుడు అనే సంగతిని గుర్తు చేశాం, ఏలికవు అనే సంగతిని గుర్తు చేశాం. కాబట్టి మేము పరిపాలించినట్లుగా, మేము ఏలునట్లుగా, మమ్మల్ని సృష్టించిన వాడు కానీ మాకు కూడా ఏలికగా, పరిపాలకుడుగా నువ్వు ఉన్నావనే సంగతిని జ్ఞాపకం చేసుకొని, మా తండ్రి, మరి మేము సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటకు సహాయం చేయమని మా ప్రార్థన, మా మనవులు ఆలకించండి, కృప చూపించి దీవించండి.
స్థానిక సంఘాన్ని యవన బిడ్డలను మీరు కనికరించమని వేడుకొనుచు వారి హృదయాల్లో మీరు ప్రతిష్ఠించబడి పరిపాలన చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సంతోష సమయాన చేరువచ్చి మీ మాట విన్న వారందరినీ దర్శించి బలపరచమని క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.